బీఆర్ఎస్తోనే బీసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లిలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రులు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైసీ టెండర్లో గౌడ కులస్తులకు 15% రిజర్వేషన్లు ఇచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కంటే ఎక్కువ టికెట్లు కేటాయిస్తామని హరీష్ రావు తెలిపారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. పదేళ్ళు మన గవర్నమెంట్ ఉంటే సార్ ఒక్క ఎక్సైజ్ వాడు మా దిక్కు చూడలే, కన్నెత్తి చూసిన కూడా లేడు, మా దిక్కు వచ్చినోడు లేడు. మంచిగా బేరం నడిచింది. ఇదేంటి సార్, మేము ఏమీ కాలే, కల్తీ లేదు, కంప్లైంట్ లేదు, దవాఖానలో లేదు, రాత్రికి రాత్రి వచ్చారు, వేసుకపోయి జైళ్ళలో మారేస్తుంది. ఇదేంటి సార్ అని చెప్పి మా గవర్నర్ ఎంతో బాధపడేటువంటి పరిస్థితి. ఇట్లా అనేక చోట్ల మా నారాయణరావుపేట మండలంలో కూడా ఎంపీపీ బీసీలకు ఇచ్చిన ఓసీ ఉంటే, మా సిద్దిపేట రూరల్లో జెడ్పీటీసీ ఓసీ ఉంటే శ్రీహరి గౌడ్ అని జెడ్పీటీసీగా బీసీని పెట్టి గెలిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా అనేక అవకాశాలు ఇచ్చినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలోనే వీళ్ళు ఇప్పుడు మాటలు చెప్పిండ్రు, పోయిన పంచాయతీరాజ్ ఎన్నికల లెక్క తీస్తే 41% బీసీలకు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఎప్పుడైనా కుల వృత్తులను బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది.